విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి డి నాగేంద్ర అన్నారు. యోగాసనాలను 4 దశాబ్దాలుగా పాటిస్తూ తన ఆరోగ్యం కాపాడుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు 30 నిమిషాల పాటు యోగా చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు. 74 ఏళ్ల వయస్సులో తాను ఆరోగ్యంగా ఉన్నానంటే యోగానే కారణం అంటున్న ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి నాగేంద్రతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు మొత్తం విశాఖ ఆర్కే బీచ్ అంతా కూడా ముస్తాబైంది. రేపు ఇక్కడ అంగరంగ వైభవంగా యోగా దినోత్సవం జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది యోగా నిపుణులు అలాగే అనేక మంది సందర్శకులు ఈ పర్యాటకులు కూడా ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి సందర్శనకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థానికులు ఇస్రోలో రిటైర్ ఉద్యోగి డి నాగేంద్ర మనతో ఉన్నారు. అయితే ఈయన చూసినట్లయితే గత 4 దశాబ్దాలుగా యోగాలో అనేక భంగిమలు చేసిన పరిస్థితి ఉంది. యోగాలో చాలా ఆరితేరిన వ్యక్తి. ఆయన్ని అడిగి ఇప్పుడు యోగాలు ఎన్ని భంగిమలు ఉంటాయి, ఎంతసేపు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, అసలు ఆ యోగా ఇప్పుడు ఏ విధంగా దోహదపడుతుంది ఆరోగ్యం కోసం అనేది తెలుసుకుందాం. చెప్పండి నాగేంద్ర గారు, ఇప్పుడు యోగా దినోత్సవం జరుగుతుంది. ఇక్కడ లక్షలాది మంది యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. మీరు ఎన్నో దశాబ్దాలుగా యోగా చేస్తూ ఉన్నారు. అనేక భంగిమల్లో మీకు నిష్ణాతత ఉంది. ఎట్లాగా చేస్తే, ఎన్ని భంగిమలు చేస్తే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి యోగాలు చేయాలి? యోగా నేను ఆల్రెడీ మీకు పెట్టాను. అందులోనూ చాలా భంగిమలు ఉన్నాయి. వాటిని చూసి మీరు చూపించి వాళ్ళకి నేర్పించండి. నేను భంగిమల పేర్లు చెప్పలేకపోవచ్చు. సో అది రెగ్యులర్గా చేస్తే మంచిది. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి నాకు ప్రాక్టీస్ ఉంది. సో అందులో ప్రాణాయామ, యోగా, ఎక్సర్సైజు వీటిలో మంచివండి. అందులో వీటిలన్నిటికంటే నాకు అనిపించింది యోగాతో పాటు మా నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ 20-30 వెరైటీలు నేను చేసుకుంటుంటాను. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి. అండ్ నేను 60 ఇయర్స్ వరకు నేషనల్స్, స్టేట్ లెవెల్లో 100 మీటర్స్, 200 మీటర్స్ హ్యామ్స్తో వాటిలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇస్రోలో ఆల్మోస్ట్ 40 ఇయర్స్ పనిచేశాను. ఆ తర్వాత అప్పుడు కూడా నేను వదిలేదు. నార్మలీ నేను నైట్ 12 నుంచి మార్నింగ్ 3:30 వరకే పడుకుంటాను. ఆ 3-4కి లేచి ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్, ప్రాణాయామ, యోగా ఆల్మోస్ట్ 1.5 hours చేస్తాను. సో అది నార్మలీ యోగా చేయడం చాలా మంచిది. యాక్చువల్లీ అందరూ అలవాటు చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే టైం లేదంటారు. టైం పెట్టుకోవాలి. ఏదో వచ్చి మనం సెల్ ఫోన్ ఎన్ని గంటలు చూస్తాం. అట్లీస్ట్ ఒక అరగంట చేయండి చాలు. ఎటువంటి ఎక్సర్సైజ్ అని, సపోజ్ యోగాలో ఉన్న భంగిమలే చేయక్కర్లేదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ కాల్ మూవ్మెంట్ అని, హ్యాండ్ మూవ్మెంట్ అని, హెడ్ మూవ్మెంట్ అని, ఇవన్నీ బాడీ ఫిజికల్ అండ్ టోటల్ మీద నుంచి కింద వరకు అన్నీ కదిలేటట్టు, పార్ట్స్ అన్నీ కదిలేటట్టు మీరు సమ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. అండ్ పర్టికులర్లీ ప్రాణాయామాలు ఏంటంటే కపాల్భాతి, భస్త్రిక, అన్లో విలోమ్, ఈ 3 చాలా మంచివి. నేను యాక్చువల్లీ కపాల్భాతి ఆల్మోస్ట్ బిగినింగ్లో 15-20 చేసేవాడిని. ఇప్పుడు 1000 చేస్తా ఆపకుండా ఒక 20 నిమిషాలు. సో అన్నిటికంటే మంచిది నాకు అనిపించింది కపాలభాతి. అది సో ఇప్పుడు ఈ యోగా దినోత్సవం రేపు ఎంతమంది, లక్షల మంది ఇక్కడ చేస్తున్నారు అంటే ఈ యోగా ప్రాపకొండలో చాలా మందికి అవగాహన కలిగించగలిగే ఉంటారా? కలిగించవచ్చు. బట్ ఓన్లీ ఇంటర్నేషనల్ యోగా డే ఒకరోజు చేస్తే సరిపోదు. అది కంటిన్యూ చేయాలి లాస్ట్ వరకును. మనం బ్రతికినంత వరకు ఏదో సంథింగ్, మరి రోజు భోజనం ఎలా చేస్తాం, అట్లీస్ట్ 1/2 hour దీనికోసం స్పెండ్ చేసి ఫిజికల్గా మూవ్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ కాలంలో మేము అట్లీస్ట్ అప్పుడు తిండబట్టి అట్లీస్ట్ ఈ 74 ఇయర్స్ వరకు నేను బతికున్నాను. సో ఇది నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను లాస్ట్ బ్రీత్ పోయే వరకును. సో అందుకే అందరూ ఎక్సర్సైజ్ చేయండి. పొట్టలు పెంచడమే కాదు, పొట్టలు తగ్గించామంటే పెరిగింది ఎప్పుడు తగ్గదు. సో పెరగకుండా చూసుకోవడం అనేది పెద్ద గొప్ప నా ఉద్దేశంలో. ఇప్పుడు ఈ యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏ చేస్తే కొంచెం సూత్రాలు పాటించవచ్చు? అబ్డామినల్, పర్టికులర్లీ లెగ్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్ అండ్ హెడ్ మూవ్మెంట్, ఇవన్నీ చాలా మంచివి. యాక్చువల్లీ చెప్పాను, ప్రాణాయామంలో కపాలభాతి అనేది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంటాం. దానివల్ల లోపలంతా అబ్డామిన్, డయాఫ్రమ్ అంటారు, ఇవన్నీ మూవ్ అవుతాయి. అది ప్యాంక్రియాస్, స్టెయిన్, నెక్స్ట్ లేవరు, ఇవన్నీ టోటల్ ఎక్కువ ఆర్గాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకని ఇది బాగా ఉండాలంటే యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేస్తే మంచిది. ఎంతసేపు చేయాలంటారు రోజు? నా ఉద్దేశ ప్రకారం నేను 1.5 hours చేస్తానండి. నార్మల్ రెగ్యులర్గా ఎప్పుడు ఏమి చేయలేనో 1/2 hour చేస్తే చాలు. అండ్ రోజు ఒక
4 కిలోమీటర్స్ నడిస్తే మంచిది. బ్రిస్క్ వాక్. గ్రూప్తో ఎప్పుడు నడకండి, అందరూ విడివిడిగా నడండి. గ్రూప్తో మాట్లాడితే ఏమి ఉండదు. నీ భార్య ఇలా చేస్తుంది, నీ కొడుకు ఇలా చేస్తాడు, అవి మాట్లాడుకుని వెళ్తారు. అది మానేయండి. అందరూ ఇండివిజువల్గా, ఈవెన్ భార్యాభర్తలు వెళ్ళినా పక్కన వెళ్ళకండి, దూరంలో డిస్టెన్స్లో నడుచుకొని వెళ్ళండి. అండ్ ప్రతిరోజు యోగా అనేది, ప్రాణాయామం అనేది సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏజ్ బట్టి చేయగలిగితే మంచిది, అది బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యోగాలో ఒక నిపుణులుగా ఉన్న నాగేంద్ర గారు చెప్తున్నది. రోజు కనీసం 30 నిమిషాలైనా యోగా చేసినట్లయితే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాణాయామ యోగా చేసినట్లయితే చాలా మంచిదని చెప్పేసి కూడా ఆయన సూచిస్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రవీణ్ న్యూస్, విశాఖ నుంచి.